ఈ మధ్య కాలంలో ఈడీ అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షనింగ్ సమస్యతో వచ్చే వాళ్ళ సంఖ్య ఉన్నటువంటి పెరిగిపోయింది. దీనికి కారణం ఏమిటి అని తరచి ఆలోచించినప్పుడు ఒక స్పష్టమైన కారణం కనిపిస్తుంది. ఇదే స్మోకింగ్. స్మోక్ చేస్తే అంటే సిగరెట్లు తాగితే సంసారానికి పనికొచ్చేటటువంటి అవకాశాలు బాగా తగ్గిపోతాయి. కాబట్టి యంగ్స్టర్స్ అప్రమత్తంగా ఉండాలి. దీనికి సంబంధించిన ఇతర వివరాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతోమంది యంగ్స్టర్స్లో కనిపిస్తున్నటువంటి ఈ స్మోకింగ్, దీనివల్ల ఇతరత్ర అనేక ఇక్కట్లు, కానీ మెయిన్గా వచ్చే సమస్య ఏంటంటే ఈడీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షనింగ్. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. మామూలుగా ఈ స్మోకింగ్ లేదా ధూమపానం అనేది ఆరోగ్యానికి హానికరం అని తెలిసినప్పటికీ కూడా ఈ వ్యసనాన్ని వదిలించుకోలేకపోతున్నారు చాలామంది. కారణం ఏమిటి అంటే ఆధారపడే తత్వం, అంటే పొగాకు లోపల ఉండేటువంటి నికోటిన్. దీనికి ఆ ఎడిక్షన్ మెంటాలిటీ ఉంటుంది. ఈ పదార్థం ఏం చేస్తుంది? మెదడుని బానిసం చేసేసుకుంటుంది. ఇది దీంతో ఇబ్బంది. సిగరెట్ల కారణంగా ఎంతోమంది అనారోగ్యానికి గురవుతున్నారు. అర్ధాంతరపు మరణాలకి, గుండెపోట్లకి ఒక ముఖ్యమైన కారణం ఈ సిగరెట్ల ఈ మధ్యకాలంలో. దీని కారణంగా క్యాన్సర్ లాంటి వ్యాధుల బారిన కూడా పడుతున్నారు యంగ్ ఏజ్లో. అప్పుడంటే పెద్ద వయసు అనుకునేవాడు, కానీ యంగ్ ఏజ్లో కూడా ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. మీకు తెలుసో లేదో, దేశంలో ప్రతి ఏటా దాదాపు 10 లక్షల మంది ఈ సిగరెట్ తాగటం వల్ల చనిపోతున్నారు. ఇది అధ్యయనంలో తేలినటువంటి ఒక నిజం. మెయిన్గా మన ఇండియాలో సిగరెట్ తాగటం క్రమంగా అనేక ఇబ్బందులకు దారితీస్తుంది. మెయిన్గా సంసారంలో కలతలకి, అంటే పురుషుల్లో ఉండేటువంటి వీర్యకణాల సంఖ్యని ఇది తగ్గిస్తుంది. వీర్యకణాలను తగ్గించడమే కాదు, ఆ రక్త ప్రెషర్ని తగ్గించేసేసి దీంతో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి కూడా కారణం అవుతుంది. ఈ మధ్యకాలంలో ఈ మహిళలు కూడా స్మోక్ చేస్తున్న వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇలాంటి వాళ్ళల్లో గర్భం ధరించడం అనేది కష్టం అవుతుంది. అంటే గర్భధారణకు సంబంధించిన సమస్యలు కూడా వస్తున్నాయి కార్పొరేట్ కల్చర్లో. ఒక పరిశోధన ప్రకారంగా సిగరెట్ తాగే వాళ్ళకి నపుంసకత్వం వచ్చేటువంటి అవకాశం 1 కాదు 2 కాదు, వేరే వాళ్ళతో పోలిస్తే 25% నుంచి 85% వరకు ఉంది. ఇది చాలా భయానకమైనటువంటి విషయం. ఇది మామూలుగా క్రమంగా దీని ఆ సంఖ్య పెరుగుతూ ఇప్పుడు 85%కి చేరుకుంది ఇది స్మోక్ చేసే వాళ్ళల్లో ఈ నపుంసకత్వం అనేది. కాబట్టి ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షనింగ్కి స్మోకింగ్ అనేది ఒక ముఖ్యమైన కారణం కింద తేలింది. దీంతో పాటుగా అనేక తీవ్రమైన వ్యాధులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సిగరెట్ తాగే వ్యక్తిలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. మెయిన్గా శరీరంలో రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు వస్తాయి. దీనివల్ల ఇతర సమస్యలు కూడా, అంటే మతిమరుపు దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక మరణం వరకు అనేక సమస్యలు వస్తున్నాయి. కాబట్టి దీన్ని తక్షణమే మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి మరిన్ని ముఖ్యమైనటువంటి విషయాలని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.